రాష్ట్రం విముఖం హస్తినకు దస్త్రం అంట. వాజ్పేయి నగర్ ఆర్యూబీకి మరింత సమయం అంట. చూసుకో ఇక ఇప్పుడు ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో సో ఇక అయిపోయింది అని ఆ ఎమ్మెల్యే గారు, తర్వాత ఈటల రాజేందర్ గారు కూడా ఏం చెప్పారంటే సో అయిపోతుంది ఇక ఇది మల్కాజ్గిరిలో ఉన్న ఆర్యూబీ, వాజ్పేయి నగర్ ఆర్యూబీ, గౌతమ్ నగర్ ఆర్యూబీ అయిపోతుందని చెప్పుకొచ్చారు. కానీ సో అది ఇంకా సమయం పట్టే అవకాశం ఉందట. గేటు వేయడంతో నిలిచిన వాహనాలు రోజు ఇదే పరిస్థితి అక్కడ. ఏది వాజ్పేయి నగర్ రా. సో కాలేజ్కి స్కూల్కి పోయే పిల్లలు, ఉద్యోగాలకు పోయే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో సో ఒక గంట 2 గంటల ముందు ఇంట్లోకి వెళ్ళవలసిన పరిస్థితి. సో ఇంటికి వస్తేప్పుడు కూడా గంట 2 గంటలు లేట్ వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. నేడో రేపు అంటూ దాదాపు దశాబ్ద కాలానికి పైగా ఊరిస్తున్న వాజ్పేయి నగర్ ఆర్యూబీకి మోక్షం లభించడానికి మరింత సమయం పట్టనుంది. నిధుల కేటాయింపులకు రాష్ట్ర ప్రభుత్వం విముఖత చూపడంతో ప్రాజెక్టు దస్త్రం హస్తినకు చేరింది. ఈ ప్రాంతంలో ఎంతో కీలకం. వాజ్పేయి నగర్ రైల్వే ట్రాక్ వద్ద ఆర్యూబీ నిర్మాణానికి 2014 డిసెంబర్లో అప్పటి ప్రభుత్వం శిలాఫలకం వేసింది. 10 ఏళ్లు దాటిన పురోగతి అంతెంతే. ఈసీఐఎల్, ఏఎస్ రావు నగర్, నేరెడ్మెట్ కూడలి మీదుగా మల్కాజ్గిరి, సికింద్రాబాద్కు రాకపోకలు సాగించేందుకు ఈ గేటు ప్రధాన దారి. నేరెడ్మెట్ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, రాచకొండ కమిషనరేట్, విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ లెవెల్ క్రాసింగ్ వద్ద 10 నిమిషాలకోసారి గేట్ పడుతుంది. వాహనాలు పెద్ద సంఖ్యలో నిలవడంతో గేటు తెరిచిన తర్వాత ట్రాఫిక్ నియంత్రణలోకి రావడానికి మరో 10 నిమిషాలు. ఇక సాంకేతిక లోపంతో ఏదైనా రైలు నిలిచిందో గంటల కొద్దీ నిరీక్షించాల్సిందే. దాంతో ఈ మార్గంలో వాహన చోదకులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చూసుకో. సో 2014లో సో అప్పుడు చూడండి ఎవరు, మొహమ్మద్ అలీ గారు అనుకుంటా, ఏది ఆయన హోమ్ మినిస్టర్ ఉన్నట్టుండు. తర్వాత సిహెచ్ మల్లారెడ్డి, తర్వాత కనకారెడ్డి. చూడండి. సో 2014లో శిలాఫలకం వేసారు. సో హరీష్ రావు గారు వచ్చారు, మంత్రి మహేందర్ రెడ్డి గారు కూడా వచ్చినప్పుడు. సో వచ్చి ఇక అయిపోతుంది, ఇక మేము చేసేస్తున్నాం అది అన్నారు. సో గత లాస్ట్ ఎలక్షన్స్లో కూడా, మొన్న సాధారణ ఎలక్షన్స్ ఏవైతే 2023లో జరిగినాయో అప్పుడు కూడా హరీష్ రావు గారు ఏం చెప్పారంటే నేను మల్కాజ్గిరిని మొత్తం దత్తత తీసుకుంటున్నా. సో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారిని గెలిపించండి. సో నేను మల్కాజ్గిరిని దత్తత తీసుకొని మల్కాజ్గిరిలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తా అని చెప్పాడు. అయిపోయింది. వాళ్ళ ప్రభుత్వం లేకపోయే వరకల్లా హరీష్ రావు గారు ఎక్కడ పోయినో సో ఇక్కడ శిలాఫలకం మాత్రం అట్లనే ఉన్నది ఇక్కడ. సో 2014లో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేసిన శిలాఫలకం ఏదైతుందో సో ఇప్పటి వరకు అదే పరిస్థితి ఉంది. ఏడేసిన గొంగర అన్నీ ఉన్నది. మరిగా మల్కాజ్గిరిని దత్తత తీసుకుంటాన్న హరీష్ రావు కూడా పత్త లేకుండా పోయింది ఇక్కడికి. అంటే ఆయన చెప్పలే కదా మేము ప్రభుత్వం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మర్రి రాజశేఖర రెడ్డి గారిని గెలిపిస్తే నేను దత్తత తీసుకుంటా అని చెప్పిండు. కానీ సో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను మల్కాజ్గిరిని దత్తత తీసుకుంటానో మాత్రం చెప్పలేదు హరీష్ రావు గారు. అయిపోయి అంటే మేము గెలిస్తే ఏమైనా పనులు చేస్తాం, లేకపోతే లేదన్న విధంగా అయిపోయింది. 73 కోట్లకు పెరిగిన అంచనా. గడిచిన 10 ఏళ్లలో ఆర్యూబీ కోసం ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులను కలిసి వినతి పత్రాలు ఇస్తున్నా ఫలితం లేకపోయింది. దీంతో శిలాఫలకం వేసే సమయానికి ప్రాజెక్ట్ అంచనా 32 కోట్లు ఉండగా ప్రస్తుతం 73 కోట్లకు పెరిగింది. చూడు ఏం లాభము. శిలాఫలకం ఏదైతే శిలాఫలకం వేసిరో ఈ శిలాఫలకం 2014 వేసినప్పుడు సో అప్పుడు ఆర్యూబీ అంచనా 32 కోట్లంట. సో ఈ 10 సంవత్సరాలు వాళ్ళు కాలయాపన చేసారు కాబట్టి సో 32 కోట్లుగా ఉన్న అంచనా ఏదైతే ఉందో ఇప్పుడు 73 కోట్లకు అయిందంట. చెప్పి నిధులు ఇవ్వకపోవడంతో అంట ఆర్యూబీకి నిధులు సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం విముఖత చూపుతుంది. దాంతో ఆర్ఎండ్బి అధికారులు ఈ ప్రాజెక్ట్ డిజైన్, స్థల సేకరణ, గృహాలు కోల్పోతున్న వారికి పరిహారం తదితర అంశాలపై నివేదికను రైల్వేకు అప్పగించారు. ప్రాజెక్టు పనులను నిధులు కేటాయించి త్వరితగతిన పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆమోదం కోసం దస్త్రాన్ని రైల్వే అధికారులు ఢిల్లీలోని ఉన్నతాధికారులకు పంపించారు. ఎంపీ ఈటల రాజేందర్ రైల్వే మంత్రిని కలిసి సమస్యను వివరించారు. త్వరగా దస్త్రాన్ని పరిశీలించి నిధులు కేటాయించాలని కోరారు. ఢిల్లీ నుంచి నిధులు మంజూరుకు పచ్చ జెండా ఊపితేనే ఈ పనులకు మోక్షం దక్కుతుందట. అయిపోయినా అంటే ఇప్పుడు ఏమైంది, కోర్టు బాల్ ఎవరి కోర్టులో ఉంది, ఈటల రాజేందర్ గారి కోర్టులో ఉన్నది. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు పోయి అక్కడ సెంట్రల్ మినిస్టర్ని ఆయన ఒప్పించి ఆడికి నిధులు తీసుకొస్తే ఇంకా పనులు అవుతాయి అన్నట్టుగా.
గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు దీన్ని పూర్తి చేయలేదని చెప్పి సూటిగా అడుగుతున్నాను నేను. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీగా అధికారంలో ఉండే, మరి అప్పుడు సరే ఒక్కరు కాదు ఇద్దరు కాదు, హరీష్ రావు గారు, మహేందర్ రెడ్డి గారు, మొహమ్మద్ అలీ గారు, తర్వాత మల్లారెడ్డి గారు, సో ఇంతమంది వాళ్ళు పెద్ద నాయకులే కదా, మరి వాళ్ళు ఎందుకు కంప్లీట్ చేయలేదు అంటే మల్కాజ్గిరి ప్రజల ఓట్లు కావాలి కానీ సో ప్రజలకు అభివృద్ధి వద్దా? ఆలోచన చేయాలి. ఇక అయిపోయింది అని చెప్పారు. నిజంగానే అన్ని పత్రికల్లో వచ్చినాయి, ప్రజలు కూడా నిజమే అనుకోరు. తీరా చూస్తే అలా పైసలే లేవంట అది ఆర్యూబీ నిర్మించడానికి.